వాళ్ళని గుర్తించాము, ఉగ్రవాద శిబిరాలను తొలిచివేస్తున్నామని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ అఫైర్ అండి. వాట్ యు హావ్ అబ్జర్వ్డ్ అంటే మనం సర్చింగ్ అవుట్ ద పీపుల్. అక్కడ అబవ్ గ్రౌండ్ వర్కర్స్ ఉన్నారు కదా, చాలా మంది పరిగెట్టిపోయారు అక్కడ నుంచి, కానీ వాళ్ళని కూడా పట్టుకుంటున్నారు. అబవ్ గ్రౌండ్ వర్కర్స్ని ఐడెంటిఫై చేసి కొంతమంది లోపల టెర్రరిస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఈ 4-5 కాక ఇంకొక 50-60 మంది ఉన్నారు అని అంటున్నారు కదా, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి కదా. అది పారామిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ అండి, చేస్తున్నారు, జరుగుతూ ఉంది. దాని మీద ఎక్కడైనా పట్టుకుంటారు అనుకోండి, అప్పుడు ఫైరింగ్ యాక్షన్ తీసుకుంటారు. అబవ్ గ్రౌండ్ వర్కర్స్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఇల్లు డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు? మీరు కూడా పార్టీ కదా, అందుకని హౌసెస్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్, మీరు చూస్తున్నారు, టీవీలో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చూసుకోవాలంటే వాట్ ఈస్ ద ఎండ్ స్టేట్ అని అడిగారు కదండి. ఎండ్ స్టేట్ ఇస్ పాకిస్తాన్ విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు డూ ఎనీథింగ్ టు ఇండియా ఇన్ ద ఫ్యూచర్. నాట్ బీ ఇన్ ద స్టేట్ 2 రకాలు ఉన్నాయి. వన్ ఇస్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ పాకిస్తాన్, నాట్ లైక్లీ. కానీ డిస్ట్రాయ్ ఇట్స్ ఎబిలిటీ టు బీ యాజ్ అ స్టేట్, లైక్లీ. ఇప్పుడు చెప్పా కదండి, 4-5 ప్రావిన్సెస్లో అయిపోతే వాళ్ళకి నీళ్ళు లేవండి. పాకిస్తాన్ ఆర్మీ ఏంటండి, వాళ్ళకి ఫౌజీ ఫౌండేషన్ అని ఉంటుంది. ప్రతి బిజినెస్లో ఫౌజీ ఫౌండేషన్ ఉంది. గార్మెంట్ బిజినెస్లో ఉంది, బుచరీ బిజినెస్లో, మటన్ సేల్స్లో ఉంది, ఫర్టిలైజర్ బిజినెస్లో ఉంది, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉంది, ఐరన్ అండ్ స్టీల్లో ఉంది, సిమెంట్ బిజినెస్లో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ని అడుగుతున్నారట మొన్నటిదాకా, పంజాబ్ స్టేట్లో 1,00,000 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మేము ఫామ్ చేస్తామని. మీరు ఆర్మీయా లేకపోతే బిజినెస్ పీపులా? ఆర్మీయే డిసైడ్ చేయలేకపోతుంది, ఎందుకంటే ఆర్మీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. పాకిస్తాన్ ఈజ్ అ కంట్రీ ఓన్డ్ బై ద ఆర్మీ. సో ఇట్లాంటి బిజినెస్లో పెట్టుకుని రిటైర్డ్ పీపుల్ని అక్కడ పెట్టుకుని చేసుకుంటూ ఉంటుంటే మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి, మీ లక్ష్యం ఏంటి? ఆర్మీ. సో ఇంట్రెస్టింగ్, ఇంకొక మీ నుంచి మాత్రమే సమాధానం వస్తుంది దీనికి. 6,55,000 మంది ఆర్మీ సైన్యం పాకిస్తాన్కి ఉంది. దాంట్లో ఇప్పటికే మనం చూసుకున్నట్టుగా 4,500, ఇందాక మీరే అన్నారు చాలా మంది ఆఫీసర్స్ 4,500 ఆఫీసర్స్ అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు, ఏదో నార్మల్ ఆర్మీ పర్సనల్ కాకుండా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒక 40 lakh రిటైర్డ్ ఆర్మీ పర్సనల్స్ తిరిగి వెనక్కి రావాలని చెప్పి పాక్ ప్రధాని, పాక్ మిలిటరీ నుంచి వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి. వాళ్ళు ఆర్మీ వచ్చారనుకోండి, ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు నేను ఆర్మీ పోయి జాయిన్ అయితే ఈ వయసులో వాట్ విల్ ఐ డూ అండి, బ్యాక్ ఆఫీస్ వర్క్ చేయాలి. ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ ఇట్. ఈ కొత్త సిస్టంలో ఎట్లుంది అని కనుక్కోవటానికి, తెలుసుకోవటానికి టైం. 40 lakh ఆర్మీ పర్సనల్ అంటే దట్ పాసిబుల్ అవుతుందా? సోర్స్ కూడా లేదు. దే వోంట్ ఈవెన్ గెట్ 1 lakh అండి. ఉన్నవాళ్లే వెళ్ళిపోతా ఉంటుంటే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి కంట్రీ నుంచి పారిపోయారు. మీరు జనరల్ సంగతి అంటున్నారు. ఐ థింక్ ద జనరల్ వెంట్ టు లండన్. మళ్ళీ రీసెంట్లీ తిరిగి వచ్చినట్టున్నాడు. నాట్ ప్రూవన్, మంచి టీవీ మీద రాలేదు, బట్ ఐ థింక్ హీ హెస్ కమ్ బ్యాక్. ఎందుకంటే అక్కడి నుంచి పోయాడు అనుకోండి, ట్రేటర్ అని చెప్పి దాన్ని తలదీసేస్తారు. అందుకని వచ్చాడు. కానీ ఎన్ని రోజులు ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఏమో తెలియదు, బంకర్లో ఉండొచ్చు. సో క్యాన్ వీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్? ఎస్ వీ క్యాన్. క్యాన్ వీ డిస్ట్రాయ్ దర్ బంకర్స్? ఎస్ వీ క్యాన్. సో డెసిషన్ ఆర్మీ తీసుకోవాలి. చేయటానికైతే మన కేపబిలిటీ ఉందండి. వీ కెన్ డిస్ట్రాయ్ ఆల్ దేర్ సెంటర్స్, ఆల్ దేర్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆల్ దేర్ కమ్యూనికేషన్ సెంటర్స్, ఆల్ దేర్ ఫ్యూల్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ అన్నీ కొట్టేయచ్చు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు, అది అక్కడ చేసామంటే పబ్లిక్ ఏమైపోద్ది అని కొంచెం ఈ పాయింట్స్ అన్నీ ఆలోచించుకొని చేస్తారు. అది కూడా వేస్ట్ఫుల్గా మనం కన్సర్నింగ్ దేర్ పబ్లిక్ టు కరెక్ట్. ఎందుకంటే సివిలియన్స్ కదండి. సో కొంచెం వరకు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ హిట్ ద మిలిటరీ, హిట్ ద టెర్రరిస్ట్, హిట్ ISI. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై నాట్ టు హిట్ ద సివిలియన్స్. బట్ వార్ అండి, ఇప్పుడు హమాస్ ప్యాలెస్టీన్ గాజా పాపులేషన్ మధ్యలో దాక్కుంది కదండి. హాస్పిటల్ లాగా కట్టి కింద వాళ్ళు బంకర్లు పెట్టుకున్నారు. మళ్ళీ ఆయన కొట్టాలంటే ఆ హాస్పిటల్ పోతే వాళ్ళతో ఉన్నవాళ్ళు పోతారు. అది కొలాటరల్ డ్యామేజ్. తర్వాత వచ్చేసేసి విక్టిమ్హుడ్ అనమాట. చూసావా, ఇంతమంది సివిల్ని చంపారు, ఇంతమంది పిల్లలు పోయారు, ఆ స్కూల్లో కొట్టారు. మీరు వాళ్ళ వెనకాల ఎందుకు దాక్కుని ఉన్నారు, ఆ బిల్డింగ్స్ కింద ఎందుకు పోయారు? అట్లా కొలాటరల్ డ్యామేజ్ అవుద్దండి. ఈ ప్యాలెస్టీన్లో అయింది, గాజాలో అయింది, ఇక్కడ కొంచెం అయింది, కొంచెం యూక్రెయిన్లో అయింది. దట్ ఈస్ నథింగ్ కంపేర్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ World War II అండి. లక్షల మందిని చంపారు అమెరికా అండ్ బ్రిటన్ అండ్ జర్మనీ, ఇంకా అదర్ కంట్రీస్లో కూడా.
ఏది నాట్ బై టేకింగ్ దమ్ టు గ్యాస్ చేంబర్, అదే 6 మిలియన్ పీపుల్ 60 లక్షల వేరు జర్మనీలో బాంబింగ్ చేసి సిటీస్ డిస్ట్రాయ్ చేశారు. సో ఆ సంగతి ఎప్పుడు మాట్లాడరు ఎవరు. సో పాకిస్తాన్ అన్ని రకాల కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం, విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి, విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్, కాశ్మీర్లో గతంలో ఇటువంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బయటకు వచ్చి ఇంత అవుట్రేజ్గా పాకిస్తాన్ డౌన్ అని కానీ వాళ్ళు క్యాండిల్ వాల్ చేయడం కానీ ఇంత ఆపరేషన్ జరగలేదు. వాట్ చేంజ్ డి అబ్జర్వ్, ఇప్పుడు ఏమి అబ్జర్వ్ చేశారు మీరు? అంటే గతంలో ఏదైనా యుద్ధాలకి అది పుల్వామా అటాక్ కానివ్వండి ఇంకేదైనా అప్పటికిప్పటికి ఏం చేంజ్ కనిపించింది ఆఫ్టర్ 370? అప్పుడు అవుట్ సైడ్ కాశ్మీర్ యాక్షన్ ఉండేదండి, ఈ క్యాండిల్ లైట్ విజిల్స్ అయ్యింది. చాలామంది వచ్చేసి అమన్ కాషా గ్రూప్స్ అన్నీ ఉన్నారు, వచ్చేసి నో వీ షుడ్ టాక్ టు పాకిస్తాన్, వేర్ ఆల్ సేమ్ పీపుల్ అంటే మాట్లాడతారు. వాళ్ళ జనరల్ అన్నాడు, వేర్ నాట్ ద సేమ్ పీపుల్, హిందూస్ ఆర్ డిఫరెంట్, ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్, వీఆర్ 2 నేషన్స్, వీ కెనాట్ బి టుగెదర్ అని మాట్లాడారు కదండి, మీకు రికార్డులో ఉంది. సో ఆ మాటలు ఇప్పుడు పనికిరావండి. ఇప్పుడు మాట్లాడటము ఏదో పీస్ ఏరియా చూసుకుందాము, రిస్ట్రెయింట్ చూపడదాము, దోస్ డేస్ ఆఫ్ గాన్. చెప్పా కదండి నాకు లక్ష్మణ్ రేఖ దాటారని, వాళ్ళు దాటినందుకు వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. మోడీ గారు క్లియర్గా చెప్పారు, విల్ పనిష్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్, ఈవెన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అన్నారు. మనకు ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ పోవాల్సిన అవసరం లేదు, ఎండ్స్ ఆఫ్ పాకిస్తానే అయిపోద్ది. సో వీ విల్ డెఫినెట్లీ యాక్ట్, ఇట్ విల్ బి అ స్ట్రాంగ్ యాక్షన్. ఇప్పుడు చిన్న చిన్న యాక్షన్స్ నియర్ అఖ్నూర్ దగ్గర చెప్పా కదండి, 3 కిలోమీటర్ రేంజ్లో ఉంది, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లైన్ ఆఫ్ యాక్షన్లో మనం రెస్పాండ్ చేసి వేర్ గోయింగ్ అండ్ వీఆర్ రెస్పాండింగ్. ఎందుకు? వీ విల్ షో వేర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్, దే విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్. దేర్ ఇస్ సర్ప్రైజ్ అండ్ డిసెప్షన్ అండ్ మొబిలిటీ స్ట్రాంగ్ పాయింట్స్ ఇన్ వార్ అండి. మీరు అన్నీ ముందలే చెప్పేసేస్తే సర్ప్రైజ్ ఉండదు, ఇక్కడ నుంచి వస్తున్నాను అని చూపడుతుంటే డిసెప్షన్ ఉండదు. ఇంట్రెస్టింగ్ గా ఒక కామెంట్ వచ్చింది సార్ సౌత్ లైవ్ లో. నేను ఇక్కడ రమేష్ ఆకుతోట నేను ఏం కామెంట్ చేశారంటే, నా దేశం కోసం నేను ముసలోని కానీ అయినా కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అంటే ప్రజల్లో కూడా ఇటువంటి విషయాలు రోజు మనం పాకిస్తాన్ దాడి చేస్తున్న విషయాలు చెప్పడం వల్ల కానివ్వండి, అందరూ కూడా చాలా మంది ఆ టెర్రర్ ఇన్సిడెంట్ జరిగింది కదండి, ఆ తర్వాత నుంచి అందరికీ చాలా కోపం వచ్చిందండి. ముందలు కూడా జరిగినప్పుడు రియాక్షన్ తీసుకున్నాం, వీఆర్ లిటిల్ హ్యాపీ. ఆ పాఠం నేర్చుకుంటారేమో అని అనుకున్నాం, నేర్చుకోలేదు కదా. ఇప్పుడు రివ్యూ చేశారు కదా, వెదర్ వాళ్ళు సొంతంగా చేసుకున్నారా, వెదర్ ప్రాడక్ట్ బై చైనా టు డూ. వై ఈస్ చైనా డూయింగ్ ఇట్? ఇఫ్ ఇండియా బికమ్స్ ఎ మేజర్ ఎకనామిక్ ఫోర్స్, ఫారెన్ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, చైనా ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది. టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ ఎకానమీ, దే డోంట్ వాంట్ ఇండియా టు గ్రో స్ట్రాంగ్ అండి. అందుకని ఇండియాని ఎట్లా కంట్రోల్ చేయాలి, పాకిస్తాన్ వాళ్ళతో కొంచెం స్టార్ట్ చేయండి అని. కానీ వాళ్ళకి అర్థం కాల, గోడ మీద పిల్ల ఉంటే గుంట నక్క నెగేస్తోంది. కరెక్టే, కానీ ఇప్పుడు గోడ మీద పిల్లి కాదండి, గోడ మీద సింహం అండి. ఓకే, సో ఇప్పుడు సింహాన్ని మీరు లేపారు, నా యాక్షన్ పడుతుంది. ఇందాక చెప్పాను చూడండి, హిందీలో సేయింగ్ ఉంది, నక్క చచ్చిపోవాలి అనుకున్నప్పుడు సింహం దగ్గరికి వెళ్తుందంట. ఆ సిచ్యువేషన్లో ఉంది పాకిస్తాన్ ఇప్పుడు. భారత్ కొరివితో తలగొక్కున్నట్టుగా మారిపోయిన సిచ్యువేషన్. సో ఒకటి ఇంకా ఇంట్రెస్టింగ్గా పాకిస్తాన్ విషయంలో వీళ్ళంతా గంభీరంగా మాట్లాడడము, ఏకంగా ఇమ్రాన్ ఖాన్ తీసుకున్నా, నవాజ్ షరీఫ్ కూతురు మరియాం షరీఫ్ తీసుకున్నా, అందరూ కూడా ఏం చెప్తున్నారంటే అనుబాంబులు ఉన్నాయి, ప్రయోగిస్తామేమో అని చెప్తున్నారు. అంటే మీరు పాకిస్తాన్లో సంక్షోభం ఉంది, బలూచిస్తాన్ వేర్పాటువాదం, సింధుదేశ్ వేర్పాటువాదం, ఇందా మీరు అంటున్నట్టుగా ఫఖ్తునిస్తాన్ కూడా ఒకటి రకంగా సిద్ధంగా ఉంది. వాళ్ళకే సఖ్యత లేదు. కానీ ఈ రకం 30 దాడి చేస్తామని ప్రకటించడం వెనుక కారణం ఏమై ఉంటుంది? అక్కడ ప్రజల్లో ఒక బిలీఫ్ పొందడం కోసమేనా? న్యూక్లియర్ వెపన్ ఇస్ అ డెటరెంట్ అండి. న్యూక్లియర్ వెపన్ ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి అని, వార్ చేయరు అని. యూక్రెయిన్కి రష్యాకి ఫైట్ అయింది కదండి. రష్యా దగ్గర వరల్డ్లో అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదండి. ఏదైనా ఉపయోగించారా? ఎవరైనా యూక్రెయిన్కి న్యూక్లియర్ బాంబు ఇచ్చి మీరు బ్లాస్ట్ చేయండి అని అన్నారా? ఎవరైనా? చాలా హెల్ప్ చేస్తున్నారు. ఫ్రాన్స్ చెప్పింది, ఐ విల్ మూవ్ మై న్యూక్లియర్ వెపన్. డిడ్ ఇట్ మూవ్? ఇట్ డిడ్ నాట్ మూవ్. మాట్లాడటానికి అంటారండి, కానీ పాకిస్తాన్ స్టేట్లో వాట్